హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు డే 64 ఆఫ్ మహాభారత సిరీస్. అసలు శ్రీకృష్ణుడు శాపం వల్లే చనిపోయాడా లేక అతని లీల వల్ల? అంత బలమైన దేవుడు శ్రీకృష్ణుడు ఒక వేటగాడి బాణంతో చనిపోయాడంటే నమ్మగలరా? మహాభారత యుద్ధం తర్వాత శ్రీకృష్ణుడు భూమిపై తన పని ముగించాడని భావించాడు. కానీ గాంధారి అతనికి ఒక శాపం ఇచ్చింది, నీ వంశం కూడా నాశనం అవుతుంది అని. ఆ శాపం నిజమైంది. యాదవులు పరస్పరంగా గొడవపడి చనిపోయారు. ద్వారకా నగరం సముద్రంలో మునిగిపోయింది. అందరినీ వదిలి శ్రీకృష్ణుడు అడవిలో ఒంటరిగా ఉన్నాడు. ఆ సమయంలో ఒక వేటగాడు జరాసంధుడు అనే వ్యక్తి దూరంగా కృష్ణుని పాదాన్ని చూసి అది జంతువు అనుకొని బాణం వదిలాడు. బాణం కృష్ణుని పాదాన్ని తాకింది. అతడు దగ్గరికి వచ్చి చూసినప్పుడు అది శ్రీకృష్ణుడిదే అని తెలిసింది. వెంటనే పాదాల దగ్గర క్షమాపణ చెప్పాడు. కానీ శ్రీకృష్ణుడు నవ్వుతూ ఇలా అన్నాడు, ఇది నా అంతిమ లీల, నీవు కారణమయ్యావు అంతే. అలా శ్రీకృష్ణుడు భూమిపై తన లీల ముగించాడు. ఇది శాపం ప్రభావమా లేక దేవుడి లీల? లెట్ మీ నో యువర్ ఒపీనియన్ ఇన్ కమెంట్ సెక్షన్. ప్లీజ్ డూ ఫాలో అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్. థ్యాంక్ యూ.